నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. వైసీపీ గత 5 ఏళ్ల పరిపాలన అందరం చూసాం. పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలా ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత పరిశ్రమల విషయానికి సంబంధించి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొస్తూ ఉన్నారు. ఆయా పరిశ్రమలకు సంబంధించి నెలకొల్పేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ క్రమంలో వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది, ఫేక్ ప్రచారానికి తెరదీసింది. పరిశ్రమలను రాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు రాష్ట్రానికి. వారి పరిపాలనలోనేమో పరిశ్రమలను తరలి వెళ్ళిపోయేలా చేశారు, పారిశ్రామికంగా అభివృద్ధి చేయకుండా చేశారు. ఇప్పటి ప్రభుత్వం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అనేది కనిపిస్తూ ఉంది. ఈ విషయం ఒకటైతే, ఇటీవల కేంద్రం సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించి కేటాయించింది. అందులో ఒరిస్సాకు పరిశ్రమలు కేటాయించింది, పంజాబ్కు కేటాయించింది, అలాగే ఆంధ్రప్రదేశ్కు కూడా కేటాయించింది. పంజాబ్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీది కాదు. అలాగే ఒరిస్సాకు కూడా కేటాయించారు ప్రభుత్వం ఉన్నప్పటికీ. తర్వాత ఆంధ్రప్రదేశ్కు కూడా కేటాయించారు. ఇలా ఈ 3 రాష్ట్రాలకి పరిశ్రమ కేటాయించారు సెమీ కండక్టర్లకు సంబంధించి. తర్వాత మరి ఇంకా ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అంటే చాలా రాష్ట్రాలకు సంబంధించి కూడా సాయం చేసే విషయంలో అదే రకంగా వెళ్తుందనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు కేటాయించినప్పటికీ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి కేటాయించిన పరిశ్రమ విషయం గురించి మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. కావాలనే రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రమే ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ చూస్తోందనే చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. టీడీపీ కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉంది. అంటే ఒరిస్సాకు కేటాయించిన, పంజాబ్కు కేటాయించిన ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేవలం ఏపీ విషయం మాత్రమే ప్రస్తావిస్తూ రాజకీయం కోసం ఒక ప్రాంతీయవాదాన్ని మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తోందని మాట్లాడుతూ ఉన్నారు. సెంటిమెంట్ పాలిటిక్స్కు మరోసారి తెరదీస్తోంది అనేది చెప్తా ఉన్నారు. అంటే రాజకీయంగా వారు ఎప్పుడైతే నష్టపోతున్నారో, లో అయిపోతున్నారో, ప్రస్తుతం ప్రభుత్వం కూడా లేదు కాబట్టి మరొకసారి ఈ రకమైన విషయాలన్నింటినీ, ప్రాజెక్టుల విషయాల్ని బయటకు తీసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఆ విషయాల్ని వారి సొంత మీడియాలో పదే పదే ప్రస్తావిస్తున్నారు అనే విషయాన్ని ఇవాళ చర్చ జరుగుతూ ఉంది, ప్రజల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అదే విషయం చెప్తా ఉంది. ఈ పరిశ్రమ విషయం కావచ్చు, ఇతర చాలా గతంలో వచ్చిన పరిశ్రమల విషయంలో కూడా అదే రకంగా ప్రస్తావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ విషయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించారు, ఆ పరిశ్రమలను నెలకొల్పబోతున్నారు. ఆ రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఆ విషయాలను ఎక్కడా కూడా బీఆర్ఎస్ ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ పరిశ్రమల్ని ఒకవైపున ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటే, ముఖ్యంగా ఏపీకి తరలి వెళ్ళిపోతుంటే ఏం చేయలేకపోతుంది అనే ఒక ఫేక్ ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ తెరదీసింది. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో ఫెయిల్ అవుతోంది, పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో ఫెయిల్ అవుతోందనే ఒక ప్రచారానికి తెరదీసింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది. అంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయం కోసం మాత్రమే చూస్తున్నారనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. సరే, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కర్ణ అరవింద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి.